హలో అందరికీ ఈరోజు మనం ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, అదే కప్పుతో అరకప్పు కందిపప్పును తీసుకొని వాటిని బాగా కడిగేసి నానబెట్టేద్దాం. తర్వాత ఒక చిన్న కప్పులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా అరగంట సేపు నానబెట్టేద్దాం. మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్ళు చొప్పున మనం పోసేసుకుందాం. ఎందుకంటే మనకి సాంబార్ రైస్కి అన్నం ఎంత మెత్తగా ఉడికితే అంత రుచికరంగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసేసుకుందాం. తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ ఆఫ్ పసుపుని కూడా వేసేసుకుందాం. తర్వాత 1 స్పూన్ కల్లుప్పుని వేసేసుకొని వాటిని బాగా కలిపేసేసి మనం మూత పెట్టేసేద్దాం. అట్లీస్ట్ ఒక 5 to 6 విజిల్స్ రానిచ్చేద్దాం. తర్వాత మనం ఇందాక నానబెట్టుకుని చింతపండు ఉంది కదా, దాన్ని మనం ఇలా గుజ్జు చేసేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని దాన్ని బాగా కలిపేసుకుందాం. 1 స్పూన్ బెల్లం పొడిని వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకుందాం. తర్వాత దాంట్లో మనం ఒక 2 స్పూన్ల సాంబార్ పొడిని వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకున్నాక చిటికెడు పసుపు వేసేసుకొని దాన్ని కలిపేసుకుందాం. తర్వాత మనం 1 స్పూన్ కల్లుప్పుని వేసేసుకొని తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. తర్వాత మనం ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో మనం 1 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకుందాం. తర్వాత మనం దానిలోకి 2 నుంచి 3 నిలువుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకుందాం. తర్వాత మనం దీనిలోకి కొంచెం కరివేపాకు, ఇంగువ పొడి, తర్వాత మనం సన్నగా తరుక్కున్న 2 నుంచి 3 ఎర్రగడ్డలు వేసేసుకొని అవి బాగా వేగాక తర్వాత మన దగ్గర ఏ కూరలు అవైలబుల్లో ఉంటే ఆ కూరల్ని వేసేసుకుందాం. తర్వాత మనం దీనిలోకి చిటికెడు పసుపు, 2 నుంచి 3 దాకా తరుక్కున్న టమోటాలను వేసేసుకొని ఉడకపెట్టేసుకుందాం. తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న అన్నం ఉంది కదా, దాన్ని తీసేసుకొని దానిలో హాట్ వాటర్ వేసేసుకొని బాగా స్మాష్ చేసేద్దాం. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక చింతపండు రసం ఉంది కదా, అది దీనిలో వేసేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడకపెట్టుకున్నాక దీనిలోకి మనం ఇందాక స్మాష్ చేసుకున్న రైస్ని వేసేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ కావాల్సి వస్తే హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం కొంచెం మిరియాల పొడి వేసేసుకొని బాగా కలిపేశాక దానిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసేసి లాస్ట్లో అలా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేస్తే మన సాంబార్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.